తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏలునాటి శనిలో 4వ ఎగ్జాంపుల్ ఒకటి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వ్యక్తి, షీ వాజ్ బార్న్ ఫ్రమ్ ఎ వెరీ రెప్యూటెడ్ ఫ్యామిలీ అండ్ హర్ చార్ట్ హెస్ బీన్ displayed here. She was born in Makara Lagna. At the time of her birth, Saturn was in Kumbha Rasi. That means exactly on the date of birth, the 7.5 year Saturn is being started. So, ఈమెకు వ్యయస్థానంలో ఆ రోజే స్టార్ట్ అయింది. దట్ మీన్స్ షీ వాజ్ బార్న్ ఆన్ 10/10/1965. అప్పటి నుంచి 1971 వరకు ఫస్ట్ ఫేజ్ పుట్టినప్పుడే స్టార్ట్ అయింది మీకు. దీనిలో మీరు గమనించవలసిన విషయం ఏమంటే, చూడండి, రేర్ గా ఇలాంటి జాతకాలు ఉంటాయి. ది డే షీ బార్న్, దిస్ 7.5 year Saturn is started. Okay, and during course of time, in the entire transit of 3 houses, that is from వ్యయస్థానము, జన్మరాశి, తర్వాత ధన రాశి, ఈ 3 సంచారంలోనూ ఈమెకు ఏనాటి శని పీరియడ్ జరిగింది. ఆ పీరియడ్ మీరు ఇప్పుడు చూస్తే there was no threat to her and she has done extremely well and she was brought up in a very nice way. అదొక పెద్ద ఫ్యామిలీ, ఒక 15 మంది 20 మంది ఉండేలాంటి ఫ్యామిలీ. And she was brought up in such a way that she could become a graduate in a reputed college from the University of Bangalore. So ఇక్కడ చూడాల్సింది ఏమంటే, ఏళ్ళనాటి చంద్రలో ఫస్ట్ సైకిల్లో చిన్నప్పుడు neither her health got disturbed nor she was subjected to any sort of threat by any means. And all the 3 houses when Saturn was transiting, she has extremely well and she has been brought up nicely. అలాంటివి ఏమీ లేనప్పుడు for their parents or even for the native, how can you confine this as a bad period? And how can one say that ఏళ్ళనాటి శని తప్పు అని ఎలా చెప్పగలరు? This is one perfect example. This native was born on 10/10/1965 and the ఏళ్ళనాటి Dasha has been started on same day and up to 1971 till the end of Saturn movement from Mesha Rasi, this 7.5 year Saturn was running for her. Okay, and you can see Saturn was in Kumbha Rasi. Moon, the moon in the natal moon is in మీన రాశి. అంటే మీన రాశిలో ఎక్కడ మూన్ ఉన్నాడో అది ఒక మనిషి జన్మరాశి. మూన్ ఎక్కడున్నాడో అది జన్మరాశి. సో ఆ రాశి నుంచి ముందు భావము వెనక భావము, ఈ 3 ట్రాన్సిట్లనే మనం ఏళ్ళనాటి శనిగా తీసుకుంటాం. సో ఈమె పుట్టిన రోజే స్టార్ట్ అయింది. 7.5 సంవత్సరం జరిగింది. దీంట్లో అందరూ ఆపాదించేలాగా, లైక్ ఇప్పుడు వ్యయభావానికి పోయినప్పుడు జరిగే సిగ్నిఫికేషన్స్ మీకు లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను. అలాంటి సిగ్నిఫికేషన్స్ ఏమి దెబ్బతిందే, both for the native and for the parents. Then when the Saturn is transiting the Janma Rasi, as per the saying of the classic texts or many people, one will have threat of life and our health will be in problem. And ఎలాంటిది జరగలే. See, there are so many significations. దాంట్లో ఏదైనా ఒకటి జరగాలి కదా, అలాంటివి ఏమీ జరగలేదు. Then similarly, when Saturn was transiting the last house, Dhanasthana also, nothing has been faced as
పీపుల్ ప్రెడిక్ట్. సో అందువల్ల ఒక జాతకంలో ఈ విషయాన్ని కరెక్ట్గా గమనించాలి. ఎవరికి కూడా ఈ ఏడునాటి శని జరిగేటప్పుడు అలాంటి దుష్పరిణామాలు జరుగుతాయని సడన్ గా చెప్పేయడమో, అలాంటి నెగిటివ్ ట్రైట్స్ ని వాళ్ళు నింపడమో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈస్ నంబర్ 1. రెండో పాయింట్ ఏమంటే, తర్వాత మీకు 3/3/1993 టు 6/6/2000 వరకు సెకండ్ సైకిల్ ఆఫ్ 7.5 years సాటర్న్ జరిగింది. అప్పుడు చూడండి, దిస్ పీరియడ్ ఓన్లీ ఈమె పెళ్ళయింది, she has become a graduate, all her childhood was good and she has become extremely well in all her endeavors. Finally she got married and only lacking she was having was no progeny. అంటే మీకు సంతానం లేదు. పెళ్ళయి సుమారు 5-6 years సంతానం లేదు అనుకుంటాను. ఆ తర్వాత ఈ ఏళ్నాటి శని పీరియడ్ లో మీకు 93 to 2000 ఈ పీరియడ్ లో ఈమె ఒక మంచి శిశువుకు జన్మనిచ్చింది. అండ్ హీస్ ఆల్సో డూయింగ్ వెల్ ఇన్ హిస్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. సో దీన్ని బట్టి ఏళ్నాటి శనిలో చెడు ఎలా జరిగింది, ఈమెకు వేరే అన్నీ ఉన్నాయి. షీ వాజ్ హ్యావింగ్ ఆల్ కంఫర్ట్స్ ఇన్ లైఫ్, her own house, her own conveyance, her own car, she has bought lands, she was not indebted and she was not having any debts, nothing. And in spite of all that, there was one desperate aspiration that she was not having issues. సో అది ఉంటుంది. అది ఆమె ఈ 7 years షీ వాజ్ మెంటలీ అన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు సంతానం లేదనే ఒక బాధ ఉంటుంది కదా, అలాంటిది ఈ 7.5 year పీరియడ్ లో తీరిపోయింది. సో దిస్ ఈస్ అ ప్రాక్టికల్ హారోస్కోప్. వై ఐఎమ్ గివింగ్, ఎవరైనా ఇప్పుడు ఈ జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఒక మనిషి జీవితంలో ఈ ఏళ్నాటి శనికి ఆపాదించే విషయాలన్నీ మీకు లాస్ట్ 2-3 episodes లో చెప్పాను. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. మన మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు గారిది, ప్రెసెంట్ మన గౌరవనీయులు ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారిది, ఆ తర్వాత ఒక పెద్ద రాజకీయ నాయకుడు, తర్వాత ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, అన్ని అంటే వీళ్ళందరూ డిఫరెంట్ లగ్నాల్లో జన్మించినారు. వీళ్ళెవరికి ఇప్పుడు అందరూ ఆపాదించినట్టు లేదు, వీళ్ళకి శనీశ్వరుడు ఉచ్చంలో ఉన్నాడు అందువల్ల జరిగింది, స్వక్షేత్రంలో ఉన్నాడు అందువల్ల జరిగింది, అలా ఏమీ లేదండి. స్వక్షేత్రంలో ఉన్న ఇఫ్ ఈ డజంట్ గివ్ గుడ్, ఆ బిందువు ఇవ్వలేకపోతే దానికేం బలం ఉండదు. ఆ లగ్నానికి అది ఇవ్వాలి. ఆ లగ్నం కానీ ధనస్థానం కానీ ఏ స్థానం అన్నా కానీ. సో ఒక పర్టికులర్ ఈవెంట్ గురించి తెలుసుకోవాలంటే అది ఏం చూడాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రొఫెషన్ గురించి అడుగుతారు. ప్రొఫెషన్ అంటే ఏమి, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రమ్ దట్ ఓన్లీ. సో 10th house విల్ బి కాల్డ్ ది హౌస్ ఆఫ్ ప్రొఫెషన్. ఆ 10th house ఒకటే చూస్తే మీకు తెలియదు. ధనస్థానము చూడాలి, ఆ చేసే పనిలో మంచి ధనం వస్తుందా, లాభస్థానము, ఫుల్ఫిల్మెంట్, 11th house, లగ్నము, ఇవన్నీ చూసి వీ హావ్ టు కమ్ టు కన్క్లూషన్. ప్రిసైజ్ గా చూడకుండా ఇలా ఏమి మనం తెలుసుకోవాలనుకుంటామో దాని మీద సమగ్రమైన దృష్టి పెట్టి కరెక్ట్ గా చెప్పగలిగితే దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ సైన్స్. నథింగ్ విల్ గో రాంగ్. దేర్ఫోర్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ఈ ఏళ్నాటి శని వల్ల కానీ, అష్టమ శని వల్ల కానీ, అర్ధాష్టమ శని వల్ల కానీ ఎలాంటి నష్టాలు జరగవు. ఇది కేవలము ఎవరైనా ఒక దగ్గరికి వెళ్ళగానే కష్టం అంటే ఇది, లేదా మారకాధిపత్య దశ, బాధకాధిపత్య దశ, ఇలా ఏమేమో చెప్తూ ఉంటారు. సో ఇవి చూడండి, మీకు ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఇల్లస్ట్రేషన్స్ ఇన్ లైఫ్. ఇవంతా ఇప్పుడు ఉన్న ప్రాణంలో ఉండేవాళ్ళు నేను చెప్తున్నాను, ఎవరో ఒకరిద్దరు లేకపోవచ్చు అనుకోండి. ది పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ video is to bring awareness in the society that please do not have fear of all these things, and it is clear cut absurdity.
So let us not be subjected to negative traits. అదేమవుతుందంటే లేనివంతా మీరు యోచన చేసి అల్టిమేట్లీ మైండ్ విల్ గెట్ ఆ సీట్ పడింది అనుకోండి, మీకు ఇలాంటి దశ జరుగుతుంది, మీకు కష్టం వస్తుంది అంటే ఓవర్. ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైక్ ఏ మెడిసిన్ టుడే. సో అందుకని ప్లీజ్ అబ్జర్వ్ దిస్. అండ్ నేను ఈ జాతకం ఎందుకు చెప్పానంటే, షీ వాజ్ బోర్న్ ఫ్రమ్ ఎ వెరీ రెప్యూటెడ్ ఫ్యామిలీ, అండ్ ఇన్ దట్ whole family she was only completed her graduation. Okay, and she got married, her education was fine, and her business, her own comforts, her own conveyances she was having her own new car, new house, and she bought lands during the period of 7.5 years Saturn, and she was doing extremely well, and she was only lacking progeny, which was also fulfilled during 7.5 years Saturn period. అంటే దీనికి మించి ఇంకా మీరు ఎలాంటి ఇవి చూడాలనుకుంటారు చూడండి. సో దేర్ ఫోర్ ప్లీజ్, దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ మోర్ చార్ట్స్. ఎందుకంటే ఒక్కొక్క లగ్నాన్ని ఇస్తున్నాను, డిఫరెంట్ లగ్నాస్ ఆఫ్ డిఫరెంట్ రాశి. సో అందరికీ అవగాహన రావాలని ఉద్దేశంతో. ఇంతకుముందు ఒక ప్రెసెంట్ మంత్రి ఆమె, ఇంతకుముందు మాజీ హోమ్ మినిస్టర్ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె ఫస్ట్ టైం షీ హెస్ బికమ్ ఏ హోమ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ ఉమ్మడి రాష్ట్రానికి షీ వాజ్ ది ఫస్ట్ హోమ్ మినిస్టర్. అది ఎలా జరిగిందంటే, షీ వాజ్ నాట్ ఆస్పైరింగ్, ఈ పదవి ఆమెను వరించింది అంతే. సో అక్కడ మీరు ఆమె జాతకం లోనికి వెళ్తే దర్ ఆర్ గ్రేట్ రాజయోగాస్, అవి జరుగుతాయి, కానీ అవేమీ లేకపోతే జరగవండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ ఈ డేట్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నవే చెప్తున్నాను నేను. ఈ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవి లేకుండా ఐఎమ్ నాట్ టాకింగ్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఇట్ ఈస్ ఆల్ ఎవిడెన్షియల్ బేస్డ్. సో ప్లీజ్ make sure that these type of superstition should not be there in the human mind. ఇది మానవాళికి ఉపయోగం కావాలని, అందరూ దీన్ని గమనించాలని సదుద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ దిస్, ప్లీజ్ watch my next video. It will be about some great personality. If you like this, please kindly share, subscribe and press the